మీ పేరు మేడం? ప్రియారెడ్డి. పాపం ఆమె 15 రోజులు అయిందమ్మా, 15-20 రోజులు అయితే నెల అవుతుంది మాకు ఫోన్ చేయబట్టి. సుమారుగా ఒక 15 నుంచి 20 రోజుల మధ్య నుంచి ఫోన్ చేస్తుందమ్మా. ఇక్కడ ఇది రంగారెడ్డి డిస్టిక్ గుడి, ఇక్కడ ఏరియా అమ్మా శాతం రాయ్ ఏరియా. ఇక్కడ పురాకాలం నుంచి 400-500 సంవత్సరాల నుంచి ఈ గుడి ఉంది. సుమారుగా అంతే ఉంది అయ్యగారు. ఆంజనేయ స్వామి అక్కడ ఆయన పవర్ కూడా బాగుంది, స్థాన బలం బాగుంది. అక్కడ ఏమైందంటే ఈ స్థలానికి దక్షిణం పేసు స్వామి దక్షిణమే చూస్తాడు. అంటే ఎక్కడైనా ఆంజనేయ స్వామి దక్షిణమే చూస్తాడు ఆ స్వామి. కాబట్టి ఇక్కడ ఈయనకి ఏం కలిసి వచ్చిందంటే ఆంజనేయ స్వామికి వాళ్ళు అక్కడ కింద ఆ స్వామి చేపించుకున్నట్టుండు. ఉత్తరం రోడ్డు తూర్పు రోడ్డు ఉన్నంగా మళ్ళీ ఉత్తరం ఈశాన్య మీద పట్టు వస్తుంది. చాలా బ్రహ్మాండమైన జాగ ఉంది ఇది. కాకపోతే ఇక్కడ ఏం చేసిర్రంటే ఈ దక్షిణము జాగ ఎక్కువైంది. దక్షిణంలో ఎక్కువైంది కాబట్టి అక్కడ రూములన్నీ పెట్టిర్రు. అదంతా క్లోజ్ చేసేసి ఇక్కడ గేట్ పెట్టేయమంటున్నా. ఆంజనేయ స్వామికి ఎదురుగా గేట్ పెట్టేసి పంతుళ్ళు తర్వాత మెయిన్ ఏదైనా ఉంటే అప్పుడే గేట్ తెరవాలా. ఎక్కువ మంది ఇక్కడ రావద్దు, కారు కూడా రావద్దు, ఏది రావద్దు. పంతులు ఒక్కడే ఆ స్వామికి ఎదురుగా చిన్న గేట్ ఒకటి పెట్టుకోవాలా. పెద్ద గేట్ ఉన్నా కూడా చిన్న గేట్ ఒకటి తీయాలా, చేసుకోవాలా. చాలా బాగుంది స్థాన బలం. తర్వాత ఇక్కడ అమ్మగారు మన ప్రియారెడ్డి కదమ్మా, ప్రియారెడ్డి గారు బాగా సంకల్పం బాగా కష్టపడుతుంది. ఇక్కడ అందరిని ఇట్లా చేసుకుని ఇక్కడ గణపతి స్వామి, ఇక్కడ శివుడు, అక్కడ కుమార స్వామి అని పిల్లర్లు తీసిరు. కట్టుకోవచ్చు, ఎలాంటి తప్పలేదు, చాలా బాగున్నాయి. ఇది ఈశానం అంటే ఫస్ట్ దక్షిణ రోడ్ అనుకున్నారు, తర్వాత తూర్పు ఉత్తరం ఏంచర్ చేసిర్రు. ఈ స్థాన బలానికి కూడా ఈశాన్యం డౌన్ ఉంది. మళ్ళీ ఈశాన్యంలో ఇదంతా పార్కే కదమ్మా, మంచి పార్క్ వచ్చింది. తూర్పు ఉత్తరం డౌన్ ఉంది, వాటర్ పోతాయి. ఇది ఈశాన్యం ఈది పోటు, ఇది ఉత్తరం ఈశాన్యం ఈది పోటు అంటారు. ఏడ గేటు పెట్టమన్నా, ఇక్కడ ఒక 12 అడుగులు గేటు పెట్టమని చెప్తుంది. ఇక్కడ ఈ గేటు పెడితే ఇది ఈశాన్య మీది పోటు వస్తుంది, కుబేర స్థలం అవుతుంది. చాలా బ్రహ్మాండం కూడా ఈ స్థలానికి చాలా బలం వస్తుంది. నీకు డబ్బు రూపం కూడా కొన్ని రోజులు చాలా బాగా వస్తుంది. తూర్పు ఉత్తరం రోడ్డు, ఇది తూర్పు ఉత్తరం రోడ్డు ఈశానం మళ్ళీ కుబేర స్థలం చాలా బాగుంది. తూర్పులో కూడా ఒక 12 అడుగులు గేటు పెట్టమంటున్నా. తూర్పు ఉత్తరమే నడవాలి. దక్షిణం ఆంజనేయ స్వామికి ఎదురు గేటు ఉన్నదంటే ఉన్నది. అట్లనే ఆంజనేయ స్వామి దగ్గర పంతులు వాళ్ళు రావాలి, ఎక్కువ పబ్లిక్ అంతా ఏనగానే నడవాలి. స్థాన బలం చాలా బాగుంది. వీళ్ళు అనుకున్న టార్గెట్ అంతా నిండుద్ది. రోజు కూడా కనీసం ఒక 15-20 రోజుల తర్వాతనో ఇక్కడ భోజనాలు స్టార్ట్ చేయమని కూడా చెప్తున్నా. అట్లుంది స్థాన బలం. తర్వాత ఇవన్నీ సెట్ చేసినాక ఈ గేట్లు పెట్టి ఏనంగా పబ్లిక్ నడిచినాక ఇవన్నీతో కూడా భవిష్యత్తులో చాలా అభివృద్ధి అవుతుంది. ఇది చాలా అంటే చాలా అభివృద్ధి అవుతుంది. మనం వస్తా ఉంటాం, పోతా ఉంటాం, వాళ్ళ సంకల్ప కష్టపడి చేస్తున్నారు కాబట్టి రేపు భవిష్యత్తులో కానీ చాలా డెవలప్ అవుద్ది. దీనికి ఏంటంటే స్థాన బలం అట్లుంది. ఈశాన్యం ఈది పోటు, తూర్పుత్తరం కారణాలు చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇది ఇట్లా చిన్న చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు ఒకటి ఆగ్నేయంలో వంటసాలు వేసిర్రు, అక్కడ సైడు ఇక్కడ ఇంట్రెస్ట్ ఇచ్చారు. అది క్లోజ్ చేయాలా. ఇది యజ్ఞశాలకు ఇది కట్టుంది, ఇది కట్టేరు, ఇది సెట్ అవుతుంది, చాలా పని చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏమైనా కావాలంటే ఇక్కడ వంటశాల పెట్టుకోవచ్చు. ఈ స్థలానికి రేకులతోని వంటశాల ఆ ఎదురు పడొద్దు. ఇక్కడ దీనికి కూడా ఆనకుండా వీళ్ళు బై వస్తుంది ఒకటి 12 మన 14/14 14-15 ఇట్లా వస్తుంది. దీంట్లో కట్టుకొని తూర్పు పెట్టే వండాలా. ప్లాట్ఫామ్ వేసి తీసుకొని ఆడ వండుతూరు తీసుకపోతారు. అక్కడ ఏదైనా ప్లేస్ ఉంది కాబట్టి ఏడైనా ఇక్కడ నిలబడి తింటారు డైనింగ్ లో. ఇట్లుంది ప్లేస్, చాలా బాగుంది. ఏది ఉన్నా కూడా తొందరగా అది గోల కొట్టేసి ఇలా చిన్నగా గడపరతో నేనే ఒక 3 పోట్లు వేయించిన అన్నతో, వాచ్మెన్ మీరు ఇక్కడ దాతలు మేస్త్రి అది కొట్టేసి చిన్న గేట్ పెట్టేసి నడవాలి. ఆ గేట్లు పెట్టి నడిస్తే దీన్ని ఊపట్ల వస్తుంది. చాలా బాగుంది ప్లేస్.